ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ మంత్రి. ఇప్పుడు ఆయన పేరు చెల్లుపోయిన గాని చెల్లని కాసు. ఆయన దోపిడీతో నియోజకవర్గాన్ని గుల్లా చేశాడు. ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి కాళ్లు మొక్కాడు. మా సుభాష పనిచేయడు. అవునా కాదా? మీకు నమ్మకం ఉందా లేదా? ఉద్యోగం కోసం వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని సుబ్బారెడ్డి కాళ్లకు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సంఘం కూడా వెలేసిందా లేదా ఈ పెద్ద మనిషిని? ఇంత నీచమైన రాజకీయాలు బతకాలని అడుగుతున్నా నేను. అందుకే నేను ఒకటే మీకు చెప్తున్నా, వీళ్ళు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అవినీతి చేసి చేశారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి అనుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అది నిజంగానే పులి అనుకున్నాం, కానీ ఇప్పుడు పిల్లి అయిపోయాడు. కొడుకు సీటు కోసం రాజీ పడిపోయాడు. అవునా కాదా? అలాంటి వాడు కావాలన్నా సుభాష్ కావాలన్నా? మీకు సుభాష్ కావాలన్నా? లేకుంటే సుభాష్ గట్టిగా చెప్పండి, సుభాష్ కావాలా లేదా? అందుకే ఇక్కడ వస్తే కొన్ని పనులు కూడా ఉన్నాయి. కోటిపల్లి, కుమ్మర సావరం, కోళ్ల గ్రామాల్లో గోదావరి కరకట్లు రిపేర్ చేయాలి, చేపిస్తాం. రామచంద్రాపురం, గంగవరం మండలాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థలు బాగు చేస్తాం. ఇక రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అద్దమారిగా ఉన్నాయి. రోడ్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి, అద్దమారిగా ఉన్నాయి. ఏమి తుడవాల్సిన పని కూడా మనం నిలబడుకుంటే తలదూకోవచ్చు, రెడీ కావచ్చు మన రోడ్లు చూసుకొని. అంతేనా తమ్ముళ్ళు? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? మీరు ఆ రోడ్లో తిరుగుతున్నారు. ఆ ముఖ్యమంత్రిని హెలికాప్టర్ వదిలి ఇప్పుడు నేషనల్ హైవేలో తిరుగుతున్నాడు. కానీ జిల్లా రోడ్లకి, నీ రోడ్లకు రా, అప్పుడు తెలుస్తుంది ఈ కథ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే రోడ్లన్నీ బాగు చేస్తా. నేను వస్తానే రోడ్లకు మహార్దశ వస్తుంది.